సినిమా ఈ జనవరి 14న సంక్రాంతి భోగి అంటే భోగభాగ్యాలతో రిలీజ్ చేయాలని చెప్పేసి 14కి పెట్టడం జరిగింది. ఇది ఒక వెంకటేష్ గారికి హిస్టరీలో మిగిలిపోయే సినిమా అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమాకి పనిచేసిన రామ్ లక్ష్మణులు, డైలాగ్స్ కోన వెంకట్, మరియు ఈ సినిమాకి లిరిక్స్ అందించిన అనంత్ శ్రీరామ్ గారు, జోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. ఈ సినిమాలో మ్యూజిక్ డామినేట్ చేస్తూ లిరిక్స్ కూడా డామినేట్ చేసి ఒక వెంకటేష్ బాబు గారు రాజా సినిమాలో ఆడియో ఎంత హిట్ అయిందో అంత పెద్ద హిట్ అయి ఈ రోజున ఆడియో వాళ్ళు కూడా సార్ మీ సినిమాని తప్పకుండా డిస్ఫంక్షన్ చేయాలి అని అందరూ అడిగారు. కానీ అందరూ అడిగినట్టుగానే ఈ సినిమా మేము రిలీజ్ తర్వాత చేస్తాం థియేటర్లో ప్రేక్షకుల మధ్య, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఉంది. సినిమా రిలీజ్ అయినాక ఆడియన్స్లో చేయటం అంటే అంత కాన్ఫిడెంట్ తోటి ఉంటేనే ఇప్పుడు మనం ఆడియన్స్లో చేయగలం. అలాంటిది ఈ సినిమా ఆడియో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మా తమన్, ఈ సినిమా ఫోటోగ్రఫీ అందించిన శ్యామ్ కే నాయుడు, చాలా టెక్నికల్గా కూడా మంచి వాల్యూస్తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి భోగభాగ్యాలతో ఈ సినిమా అందరినీ అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరిస్తుంది. తప్పకుండా హిట్ అవుతుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ఈ సినిమా ఇంత బాగా రావడానికి సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా తర్వాత మల్లేని గోపీచంద్ డెఫినెట్గా టాప్ 10 డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్గా తప్పకుండా నిలబడతాడు. ఈ సినిమాకి మెయిన్ బాగా ఒక రీమేక్ సినిమా అని కాకుండా స్ట్రైట్ సినిమాకి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని చాలా బాగా తీర్చిదిద్దాడు. నేను ఎప్పుడు ఏ డైరెక్టర్ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పను. గోపీచంద్ తప్పకుండా ఈ సినిమా విషయంలో అద్భుతంగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత సంక్రాంతి తర్వాత అతను పెద్ద డైరెక్టర్ల లిస్టులో నిలబడతాడు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా బ్యానర్లో ఒక మంచి సూపర్ హిట్ రాబోతుంది ఈ సంవత్సరంలో. లాస్ట్ ఇయర్ కాంచనాతో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం పండగ బాడీగార్డ్ తోటి స్టార్ట్ అవుతుందని మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ వెంకటేష్ అభిమానులకు మరియు అఖిలాంధ్ర ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి 14న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రక్షణ 2 రకాలు, ఒకటి అంగరక్షణ, 2 ఆత్మరక్షణ. ఈ సినిమాకి కథ ఆత్మ లాంటిది కాబట్టి కథని అద్భుతంగా తెరకెక్కించి కథను రక్షించి తీర్చిదిద్దిన ఆ దర్శకులు గోపీచంద్ గారు. అంత గొప్పగా తెరకెక్కించలో మా పాటల్ని కానీ మా సాహిత్యాన్ని కానీ మేము అందించడం జరిగింది. ఈ చిత్రంలో 3 మంచి పాటలు రాసే అవకాశం దర్శక నిర్మాతలు నాకు అందించారు. అందులో మొదటిది ఓ మై గాడ్ వీడు నీకు బాడీ గార్డ్. చాలా విచిత్రమైన ప్రయోగాలకి ఆస్కారం ఉన్న పాట. అలాగే విచిత్రమైన ప్రయోగాల్ని అర్థం చేసుకుని కొత్తదనాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆమోదించి ఈరోజు శ్రోతల చెవుల దాకా చేర్చారంటే అది దర్శకుల అభిరుచికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాళ్ళు చేతులున్న కరెంటు పోలులాగా కదులుతూ ఉంది చూడు వింత ఆకారం, కోరమీసమున్న గ్రహాంతరవాసి ఏదో కాలేజీకొచ్చినట్టు ఉంది అవతారం. ఇలాంటి నవ్యత ఉన్న వాక్యాలు ఎన్నో ఈ పాటలో పొందుపరచడం జరిగింది. అలాగే రెండో పాట అడుగడుగున నిన్ను చూసా, అణువణువున నిన్ను చూసా. ఈ పాట బహుశా తమన్ గారు ఇప్పటివరకు చేసిన అన్ని పాటల్లోకి మాధుర్యం ఎక్కువ శాతంలో ఉన్న పాట ఇదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు దాకా యువతను అలరించడానికి లయ విన్యాసాలు ఎన్నో ఆయన చేశారు. కాకపోతే ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని కర్ణాటక సంగీతంలో ఉన్న గమకాలని మేళవించి ఈ పాటని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పాటలో కూడా ముద్దు ఎవరికి అని అమ్మాయి అడిగితే ముందు మనసుకే నా అబ్బాయి సమాధానం చెప్తాడు. ఇలాంటి కొత్త ప్రయోగాలు ఈ పాటలో చేయడం జరిగింది. తర్వాత నేపథ్యంగా వచ్చే ఏం చెయ్యాలో ఎదురుగాను నిలబడి ఉంటే అన్న పాట హీరోయిన్ పశ్చాత్తాపంతో పాడే పాట. ఈ పాట కూడా మంచి సాహిత్య విలువలు పొందుపరిచేట్టు దర్శకులు నాకు అవకాశం కల్పించారు. ఇలాగే పాటలు ఏ విధంగా అయితే విజయం సాధించినాయో
సినిమా కూడా అదే విధంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆశించడం కాదు, అంచనా వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పండగ సినిమాల్లో విడుదలయ్యే సినిమాలన్నిటిలోనూ విడుదలకు ముందే ఈ సినిమా విజయం సాధిస్తుందని అందరూ గట్టిగా చెప్పగలిగే సినిమా ఈ బాడీగార్డ్ అని ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకుంటుంది. రెండో పాట అడుగడుగున నిన్ను చూసా, అణువణువున నిన్ను చూసా. ఈ పాట బహుశా తమన్ గారి ఇప్పటివరకు చేసిన అన్ని పాటల్లోకి మాధుర్యం ఎక్కువ శాతంలో ఉన్న పాట ఇదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు దాకా యువతను అలరించడానికి లయ విన్యాసాలు ఎన్నో ఆయన చేశారు. కాకపోతే ఒక రాగాన్ని ఆధారంగా చేసుకుని కర్ణాటక సంగీతంలో ఉన్న గమకాలని మేళవించి ఈ పాటని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పాటలో కూడా ముద్దు ఎవరికి అని అమ్మాయి అడిగితే ముందు మనసుకే నా అబ్బాయి సమాధానం చెప్తాడు. ఇలాంటి కొత్త ప్రయోగాలు ఈ పాటలో చేయడం జరిగింది. తర్వాత నేపథ్యంగా వచ్చే ఏం చెయ్యాలో ఎదురుగాను నిలబడి ఉంటే అన్న పాట హీరోయిన్ పశ్చాత్తాపంతో పాడే పాట. ఈ పాట కూడా మంచి సాహితీ విలువలు పొందుపరిచేట్టు దర్శకులు నాకు అవకాశం కల్పించారు. ఇలాగే పాటలు ఏ విధంగా అయితే విజయం సాధించినాయో సినిమా కూడా అదే విధంగా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆశించడం కాదు, అంచనా వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పండగ సినిమాల్లో విడుదలయ్యే సినిమాలన్నిటిలోనూ విడుదలకు ముందే ఈ సినిమా విజయం సాధిస్తుందని అందరూ గట్టిగా చెప్పగలిగే సినిమా ఈ బాడీగార్డ్ అని ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకుంటుంది. జనవరి 14న మా బాడీగార్డ్ రిలీజ్ అవబోతోంది. ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారో ఈ సినిమాను కూడా అంత పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి మ్యూజికల్గా కూడా చాలా మంచి పేరు వచ్చింది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్కి సరిపడా లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, రామజోగయ్య శాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్, అలానే శ్రీమణి అందరూ కూడా చాలా మంచి లిరిక్స్ రాశారు. అండ్ ఈ సినిమాలో ఫుల్ టైం అంటే ఒక వెంకటేష్ బాబు సినిమాల నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి యాక్షన్, మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉంది, లవ్ సీన్స్ ఉన్నాయి, మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఈ పండగకి ఒక ఫుల్ టైం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్నారు. డెఫినెట్గా నేను చెప్పగలను. అలానే ఈ సినిమాని ఎంతో అభిరుచితోటి బెల్లంకొండ సురేష్ గారు నిర్మించారు. ఎక్కడో కూడా ఖర్చు కాంప్రమైజ్ అవ్వకుండా నాకు ఒక బ్రదర్ లాగా ఒక అన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ సినిమాని క్వాలిటీతో చేద్దాం గోపి అని ఫస్ట్ నుంచి అందరినీ కూడా సపోర్ట్ చేశారు. అలానే ఈ సినిమా ఇంత క్వాలిటీతో రావడానికి నా టెక్నీషియన్స్ అందరూ కూడా నాకు బాగా సహకరించారు. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు, అలానే ఎడిటర్ గౌతమ్ రాజు గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అండ్ రామ్ లక్ష్మణ్ అండ్ తమన్, వీళ్ళందరూ కూడా, అలానే డైలాగ్స్ సైడ్ కోణ వెంకట్ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేసి, అంటే అందరూ ఒక టీం వర్క్ లాగా చేసాము. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ థ్యాంక్స్ టు బెల్లంకొండ సురేష్ గారు. మామూలు ఎంకరేజ్మెంట్ కాదు, సొంత కొడుకు మ్యూజిక్ చేస్తే ఎంత ఎంకరేజ్ చేస్తారో అంత ఎంకరేజ్మెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సురేష్ గారు. హోమ్ బ్యానర్ లాగా అయిపోయింది, నాకు హ్యాపీగా చేసుకుంటున్నాను మ్యూజిక్. సో ఏ ఎక్స్పెరిమెంట్ చేయలేనా, ఏమైనా ఆర్ఆర్లో ఇంకా ఎక్స్ట్రా చేయాలని ఏమైనా అంటే వెంటనే అంత మ్యాక్సిమం కోఆపరేషన్ ఇస్తూ, సో అంత ఆ ట్రస్ట్ నా పైన అంత నమ్మకం పెట్టుకుని చాలా థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ సినిమా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్టార్ట్ అయిన ఫస్ట్ సినిమా కాంచనా, కందిరిగా, దాని తర్వాత ఇది థర్డ్ ఫిల్మ్ బాడీగార్డ్. సో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సినిమా నిన్న డిటిఎస్లో కంప్లీట్ చేసుకుని చూసినప్పుడు కూడా అంత హ్యాపీ అనిపించింది, మొత్తం ఆర్ఆర్ సైడ్ కానీ సాంగ్ సైడ్ కానీ. సో గోపిచంద్ ఫస్ట్ డే ఎప్పుడు ఎలా కలిసానో, ఎంత భయంలో ఉన్నాడో, ఈరోజు అదే భయంతో ఉన్నాడు, బాగుంటుందా అలా. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు లైఫ్లో ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. సో ఎందుకంటే నేను అలా భయపడుతూ ఉంటాను ప్రోడక్ట్ పైన, ఎందుకంటే రిలీజ్ అయినంత వరకు అలా దిగులుగా ఉంటుంది, ఎలా ప్రేక్షకులు ఎలా తీసుకుంటారని చెప్పి. సో అదే టెన్షన్ ఈరోజు గోపి అనుభవిస్తున్నాడు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. సో వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్, టోటల్ అవుట్పుట్ మొత్తం. నేను ఎప్పుడో ఒక 2-3 months బ్యాక్ ముందరే సినిమా చూసినప్పుడే ట్వీట్ చేశాను, మామూలు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు వెంకటేష్ గారు, త్రిష గారితో. సో చాలా సూపర్గా ఉంది ఈ సినిమా, చాలా రోజులు అయిన తర్వాత ఒక 100 days సినిమా చూస్తున్నాను అనిపిస్తుంది అని చెప్పాను. ఎందుకైతే
వెంకటేష్ గారి జానర్ మీకు టోటల్గా తెలుసు. ఇది వచ్చి యాప్ట్ పర్ఫెక్ట్ 100% ఫిలిం ఫర్ వెంకటేష్ గారి ఆడియన్స్కి కానీ వాళ్ళ ఫ్యాన్స్కి కానీ. సో మీరు తప్పకుండా ఒక సూపర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేమ్ టైం ఒక క్వాలిటీ మేకింగ్తో అంత కాన్ఫిడెంట్గా గోపి పైన, నా పైన, మొత్తం టెక్నీషియన్స్ పైన అంత నమ్మకం పెట్టుకుని, సో టోటల్గా సో ఐ హ్యావ్ టు థ్యాంక్ వెంకటేష్ గారు ఆల్సో ఫర్ గివింగ్ మీ సో మచ్ బిగ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఆపర్చునిటీ. సో గోపి, once again thanks Gopi. So he's been a big brother. చూడడానికి అనుకుంటే కానీ ఈజ్ రియలీ హార్ట్లో కానీ మన బ్రెయిన్లో కానీ చాలా 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 ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు మంచిదే జరగాలి అలా అని. సో సూపర్బ్ ఎంకరేజ్మెంట్. సో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా పనిచేసాం ఈ సినిమాకి. సో చాలా హ్యాపీగా ఉంది. ఆడియో రిలీజ్ రోజునే చెప్పాను, ఈజ్ బీన్ అ గర్ల్ ఫ్రెండ్ టు మీ అని చెప్పాను. ఎప్పుడు కలుస్తాం, సో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతాం సినిమా గురించి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ అయిన ఫిలిం. మీకు తెలుసు ఆల్ అదర్ 3 లాంగ్వేజెస్లో ఎంత పెద్ద విజయం సాధించిందని మీకు తెలుసు. నేను చేసిన ఒక మంచి విషయం ఏంటంటే మిగతా 3 లాంగ్వేజ్ల సినిమా చూడలేదు ఫస్ట్. సో ఈ సినిమా చూసినప్పుడు అంత కొత్తగా అనిపించింది, అంత ఫ్రెష్గా అనిపించింది. సో ఈ సంక్రాంతి బాడీగార్డ్ డెఫినెట్లీ విన్ ద రేస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. Thank you so much, and I have to thank all the lyric writers also, Bhaskar Bhatla garu, Anand Shriram gani, Ramjoya Shastri gani. So they have given the best. Chala time maato కూర్చుని చాలా టైం పనిచేశారు, ఎందుకంటే సినిమా జానర్లో లిరిక్స్ ఎక్కడ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ. సో ది 3 have been icons for the audio release. ఆడియో ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించిందంటే 50% క్రెడిట్ గోస్ టు ద లిరిక్ రైటర్స్. అంత ఈజీగా సేమ్ టైం అంత బోల్డ్గా రాశారు లిరిక్స్. సో థ్యాంక్స్ అనంత్, థ్యాంక్స్ భాస్కర్ భట్ల గారు అండ్ రామజోయ శాస్త్రి గారు. అండ్ బాడీగార్డ్ విల్ బీ ఎ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. బాడీగార్డ్ వెంకటేష్ గారితో, నమో వెంకటేష్ తర్వాత మళ్ళీ చేస్తున్న సినిమా. తమన్ గారి మ్యూజిక్ ఆల్రెడీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా మ్యూజిక్ గురించి తప్పకుండా నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నాకు బ్రదర్ లాంటి వాడు తమన్లో చాలా కోణాలు ఉన్నాయి. తన ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది. చాలా చిన్న వయసు నుంచే ఈ రంగంలో ఉన్నాడు. తన గురించి చాలా గొప్పది, తన ఎక్స్పోజర్ చాలా గొప్పది. సో ఒక తమ్ముడు లాంటి వాడు, తనలో ఉన్న ప్రతిభ బాగా బయట ప్రపంచం తెలియాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. సో కానీ దానికి తగిన ఆపర్చునిటీ రావాలి. ఎక్కువగా అంటే టెక్నో మ్యూజిక్, కాంటెంపరీగా ఉండే మ్యూజిక్, చాలా అడ్వాన్స్డ్గా ఉండే మ్యూజిక్, ఇలాంటి అవకాశాలు వస్తున్న తరుణంలో తనలో ఉన్న మరో కోణం మెలడీ. ఆ మెలడీ దాన్ని బయటికి తీయడానికి నాకు నచ్చిన పాట రగడ సినిమాలో ఒకటి చేశాడు, మాయ 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 అని. అప్పుడు తెలిసింది మెలడీ చేస్తే అంత అద్భుతంగా చేస్తాడు అనేది. అలాంటి ఒక దీన్ని పూర్తి స్థాయిలో తనకి ఇవ్వగలిగే ఒక పరిస్థితి ఈ బాడీగార్డ్ సినిమా ద్వారా లభించింది. ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక మంచి సినిమాలో కథాగమనానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి పాటతో క్లైమాక్స్లో వచ్చే పాట, కావాలనుకున్న ప్రేమని కావాలని చెరిపేదాని అన్న. అంటే ఇదే సిచ్యువేషన్ సాంగ్ యాక్చువల్లీ హిందీలో చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా మొత్తం మీద బాగా అందరి హృదయాల్లో నాటుకుపోయినటువంటి పాట. అలాంటి సందర్భానికి తెలుగులో రాసే అవకాశం నాకు ఇచ్చిన గోపి గారి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో ఇంకో పాట కూడా రాశాను, ఏమో ఏమో ఎందుకని ప్రేమించాను నిన్నెందుకని, ఏమో ఏమో ఎందుకని ప్రేమించా నిన్నెందుకని, తెలిసేలోపే ప్రేమించాని, ఏమో నీదే రూపమని అడిగే నా కనుపాపలని, నీ కలలో మై మరపించాని. తను చూడకుండా ప్రేమించే ఒక సందర్భంలో హీరోయిక్ మనస్థితిని తెలియజేసేటువంటి పాట. సో ఆడియో సూపర్ హిట్ అయింది. అలాగే పండగకు వచ్చే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది.